స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడెక్కడ కనిపిస్తానా, నేను ఒక డైలాగ్ కూడా చెప్పానే లేదే, ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. అందరు ఫోన్ చేసి అడుగుతారు ఎక్కడ కనిపించలేదేంటి అని చెప్పేసి. చాలా అంటే అదొక అవమానం అనుకోండి, లేకపోతే చాలా బాధగా అనిపిస్తుంది బేసికల్ గా. సో ఎవరైనా కానీ నేను ఒకటే, అడగండి నన్ను ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారు అని అడగద్దు. అదంతా కంప్లీట్ అయ్యి ఎడిట్ లో కూడా వాళ్ళు తీయకుండా ఉంటే అప్పుడు డబ్బింగ్ కూడా ఇచ్చేస్తామండి. అక్కడ డబ్బింగ్ అయిపోతుంది, అన్ని అయిపోతుంది. మరి డబ్బింగ్ కూడా ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా పెడతారు అందులో తీయకుండా అని అనుకుంటాము, కానీ తీసేస్తారు. సో అలాంటి లెగ్ కొంచెం గోల్డెన్ లెగ్ అనుకోవచ్చు. ఎందుకంటే 1 కోటి రూపాయల సినిమాలో ఉన్నారు, ఈ మధ్యన 100 కోట్ల సినిమాలో కూడా ఉన్నారు. సో డిజిటల్ 2లో రైట్, అది 100 కోట్ల కలెక్షన్ అయినట్టు ఉంది. అవునవును. సో దాంట్లో కూడా అంటే నేను కూడా లిటరలీ మీరా అంటే మళ్ళీ రిటర్న్ చూసుకోను అనమాట, మీరా అని. అంటే అంత పెద్ద సినిమాలో మంచి క్యారెక్టర్ పడింది అనుకోవచ్చు, బట్ అది డైలాగ్ లేకపోవడం ఇంకెవరు. సో అంటే సినిమాలో ప్రతి ఒక్కరికి ఒక రికగ్నిషన్ ఉంది అందులో. సో దాంట్లో మీరు పార్ట్ అయినందుకు హ్యాపీ ఫీల్ అవ్వాలా, అలా వచ్చి ఇలా వెళ్ళిపోయినందుకు బాధపడాలంటారా? లేదండి, అది అందులో పార్ట్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కొన్ని సినిమాల్లో నేను 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు చేసినవి ఉన్నాయి. పేమెంట్స్ చాలా బాగుంటాయి, పర్ డేకి చాలా బాగా ఇస్తారు, పేమెంట్ ఆన్ టైం అయిపోతుంది. వాళ్ళు డబ్బులు టైంకి ఇస్తున్నందుకు సంతోషపడాలా, లేకపోతే ఆన్ స్క్రీన్ కనిపించినందుకు బాధపడాలా అర్థం కాదు. సో ఫర్దర్ గ్రోత్ ఎవరికైనా ఏదైనా చూపెట్టాలి అంటే ఆన్ స్క్రీన్ లో మన యాక్టింగ్ అది పండడం, అది జనాల్లో రీచ్ అవ్వడం, అది చాలా ఇంపార్టెంట్. సో డీజేటీలు 2లో ఏమైందంటే ఒక రోజు జస్ట్ ఫర్ 1 hour కి వెళ్ళా నేను. అంతే, 1 hour. ముందు రోజు రమ్మన్నారు ఆఫీస్ కి, వెళ్ళాను, కనిపించాను, వాళ్ళకి పేరు కూడా ఓకే అనిపించింది. ఇమీడియట్ గా నేను షూట్ లొకేషన్ కి వెళ్ళిపోయాను, మేకప్ హెయిర్ అంతా అయిపోయింది, డైరెక్ట్ షూట్ అయిపోయింది. 1 hour లో అయిపోయింది, వెళ్ళిపోయాను. అది కనిపించింది. అందరు నన్ను అడుగుతున్నారు ఫోన్ చేసి, నువ్వు పలానా దాంట్లో కనిపించావని. మరి భీమాలో, పుష్పాలో, కొన్ని షూట్స్ లో అయితే చాలా డేస్ చేసినవి ఉన్నాయి, ఎక్కడ కనిపించను. మీరు చెప్పిన ఇప్పుడు ఒకసారి మీ మూవీస్ ఫటాఫట్ ఒక 4-5 చెప్పండి. బటర్ఫ్లై చేశాను, శ్యామ్ సింగ్ రాయ్ చేశాను. శ్యామ్ సింగ్ రాయ్ లో కూడా డైలాగ్ ఉంది, కనిపిస్తాను. డీజేటీలు 2 పుష్పలో చేశారు. పుష్ప చేశాను, 1లో చేశాను. 2లో లేదా? అక్కడ 2లో లేదండి, ఇంకా ఫిక్స్ అయిపోయా నేను చెయ్యొద్దు. అది చూసాక దీనికి ఫిక్స్ అయిపోయారా? పుష్ప 1 చూసిన తర్వాత 2 వద్దులే అని ఫిక్స్ అయిపోయాను. అంటే పెద్ద సినిమాల్లో అవకాశం అనేది కొంచెం కష్టము రావడం అంత తొందరగా. కష్టం వచ్చింది కూడా, మనం రిలీజ్ అయిన వరకు మనం ఉంటామో లేదో మనకి తెలీదు. అంతేనా? ద వే ఆఫ్ ట్రీటింగ్ కూడా మారిపోతుందండి. చిన్న సినిమాలు వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు, కానీ పెద్ద సినిమాలో అలా ఉండదు. సో అలా. సో పుష్ప 2లో, సో పుష్పలో అయితే ట్రీటింగ్ అంత లేదంటారా? అంటే బాగా రికగ్నైజ్ అయ్యి క్యారెక్టర్స్ అయితే గనక వాళ్ళకి చూసే విధానం బాగుంటుంది, లేకపోతే కొంచెం అలాగా. అంటే జనరల్ గా కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ చూసుకుంటే అవును, జూనియర్ ఆర్టిస్టుల నుండి హీరో వరకు అందరిని ఒకేలా చూసుకుంటారని విన్నా. కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ చూసుకుంటే అటు ఇటు ఉంటాయని విన్నా. ఇప్పుడు ఏ పేర్లు మనకు వద్దు, బట్ అది నిజమా కాదా? లేదండి, అంటే నిహారిక ప్రొడక్షన్స్ నేను ఏదైతే చేశానో అందులో ఆసమ్ అండి చూసుకునే విధానం. ప్రొడక్షన్ హౌస్ నేను నిజంగా అంత క్వీన్ ట్రీట్మెంట్ ఎక్కడా చూడలేదు, వాళ్ళ దగ్గరే చూశాను అంత పెద్ద సినిమాకి. మిగతా వాటిలో నేను అలా చూడలేదండి, టు బి ఫ్రాంక్. సో ఇప్పటివరకు టోటల్ ఎన్ని మూవీస్ చేశారు? ఒక 17-18 దాకా చేసి ఉంటాను. 17-18. సో దీంట్లో డిజిటల్లో వదిలేస్తే బెస్ట్ అంటే ఏం చెప్తారు? బెస్ట్ ఏం లేదండి, బటర్ఫ్లై ఉంది ఒకటి, న్యూస్ రిపోర్టర్ గా చేసా, అది కూడా ఇట్స్ అ గ్లింప్స్ అంతే. అంటే అలాంటి రోల్స్ ఎందుకు ఒప్పుకుంటారు మీరు? అంటే మీకు చెప్పేటప్పుడు చిన్నది ఒక 5 minutes 10 minutes ఉంటుందని చెప్తారు కదా, సో ఏదో ఒక దాంట్లో నేను కనిపించాలి, ఏదో ఒక మూవీ చేయాలని ఉంటారా, లేకపోతే ఏంటి? ఏదో ఒక మూవీ చేయడానికే. సో బేసికల్ గా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, తెలిసిన వాళ్ళు ఏం లేరు, సో మనకి తెలీదు, జనాల్ని మనం నమ్మలేము. నేను పలానా క్యారెక్టర్ ఇస్తాను వచ్చేసేయి అని అంటే నమ్మేదానికి లేదు.
క్లియర్ కట్‌గా షూట్ లొకేషన్‌కి ఆఫీస్‌కి పక్కాగా పిలిచే వాళ్ళు ఎవరైతే ఉంటారో అది చిన్న క్యారెక్టర్ అయినా చేస్తాను. అది జెన్యూన్ అయి ఉంటుంది. ఎలా పడితే అలా మనం ఆఫీసెస్‌కి అంటే అది తెలీదు కదా! మనం ఫిల్టర్ చేసుకోలేం గదా! సో, ఆ ఇబ్బందుల వల్ల. సిద్ధు జొన్నలగడ్డ చూసుకుంటే చిన్న సాంగ్ సీక్వెన్స్‌లో ఉండేది కదా! అవునవును. సో, అంటే మీకు అతనికి కాంబినేషన్‌లో అనుకోవచ్చు అది. అవునవును. సో, అప్పటి వరకు అంత పెద్ద హిట్ అవుద్ది అంటే ఆల్రెడీ టీజేటీలో హిట్ అయింది. దానికన్నా హిట్ అవ్వాలంటే ఇంకా డోస్ పెంచాలనుకోండి. బట్ మీరు చేసేటప్పుడు ఏమైనా అనిపించిందా ఇది ఇంత డోస్ పెరుగుతదని? లేదండి. అసలు అనుకోలేదు నేను. ఓకే. అసలు అనుకో మొత్తం అంతా సిద్ధు గారే. డైరెక్షన్ గూడా ఆయనే చేస్తున్నట్టే అనిపిచ్చింది నాకు. ఓకే. ఇలా కాదు, ఇలా చేద్దాము. ఎవరైనా ఏదైనా చెప్తున్నా గూడా ఇలా కాదు మనం ఇలా మారుద్దాము. అంతా ఆయన ఓన్ థాట్స్ అక్కడ చెప్తున్నారు. సో, మొత్తం అంతా ఆయనే. జనరల్‌గా సిద్ధు హార్డ్ వర్క్ అంటారు. బట్ అక్కడ మీరు దగ్గర నుండి చూసారైతే. దగ్గర నుంచి చూసానండి. డైరెక్టర్ గారు చెప్తున్నారు ఇలా చేద్దాము, ఇలా డైలాగ్ లేదు లేదు ఇలా చేద్దామని ఆయనే చేంజెస్ అవి చెప్తున్నారు. సో, హి ఈస్ సో ఇన్వాల్వ్డ్ అన్నమాట. ఎలా అంటే చిన్న క్యారెక్టర్ గదా! ఆ అమ్మాయి దాని గురించి నాకెందుకు? నా డైలాగ్ వరకు నేను చూసుకొని ఎళ్ళిపోవచ్చు. అలా ఏం లేదు ఆయనకి. ప్రతి ఒక్క క్యారెక్టర్ మనం వీళ్ళిద్దరిది ఇలా చేపిస్తే బావుంటుంది. ఇలా వద్దు అని ఆయన ఇది చెప్తారన్నమాట. బేసికల్‌గా వేరే పెద్ద మూవీస్ చూసాను గదా! అందరూ హీరోస్ ఎలా అంటే వాళ్ళ వరకు వాళ్ళు చూసుకుంటారు. ఈయన అలా లేరు. చాలా అండి. ఆయన మూవీ నాది ఇది అని ఎవ్రీ మైన్యూట్ థింగ్ ఆయనకి కావాలి. సో, అలానే ఉన్నారాయన.